అమ్మ నమస్కారం. నమస్కారం. అమ్మ సాధారణంగా స్త్రీలకైతే కుడికన్ను అదరద్దు, పురుషులకైతే ఎడమ కన్ను అదరద్దు. ఏదైనా చెడు జరుగుతుంది, దానికి సంకేతంగా ఇట్లా జరుగుతుందని చెప్తూ ఉంటారు. ఇందులో నిజం ఎంత ఉంది అండ్ శాస్త్రీయత ఎంత ఉంది? అవునమ్మా, ఇది మనకు పురాణ కాలం నుండి కూడా తెలుస్తుంటుంది. మనకు సినిమాల్లో అర్జునుడు అక్కడికి వెళితే కుడికన్ను అదిరే, కుడి భుజం అదిరే, అన్నీ మంచి శకునములే, కన్యా లాభ సూచనలే అని చెప్పేసి మనకు ఒక కవి రాశాడు. ఏంటంటే అర్ధనారీశ్వరి అయినటువంటి అమ్మవారు స్త్రీ యొక్క భాగం అంతా కూడా ఎడమ భాగం అని చెప్పేసి చెప్తుంటారు. అందుకని గర్భస్థ అయినటువంటి శిశువు ఎవరన్నా పిల్లవాడో గర్భవతికి ఉంటే పూర్వకాలం చెప్పేవాళ్ళు వృద్ధులు, ఎడమ వైపు ఎక్కువ తిరుగుతుంది ఆ పిండం లోపల శిశువు అంటే ఆడపిల్ల పుడుతుంది అనేసి, కుడివైపు తిరుగుతుంటేనేమో మగపిల్లవాడు పుడతాడు అని చెప్పేసి చెప్పేవాళ్ళు. ఇప్పుడు అంటే అలా చెప్పేవాళ్ళు లేరు. తర్వాత ఈ రోజుల్లో చెప్పకూడదు అని హాస్పిటల్లో కూడా చెప్తున్నారు, మొదలే చెప్పడానికి వీల్లేదు అని. కానీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఒక నూనె చుక్క వేసేవాళ్ళు అన్నమాట కడుపు మీద. అది జారి కిందికి వస్తున్నది అంటే అడిగేవాళ్ళు. 9 నెలలు అయిన తర్వాత 8 నెలల నుండి 9 నెలల వరకు శిశువు తిరుగుతుంటుంది, వాళ్ళకి తెలుస్తుంటారు అన్నమాట ఆ మూమెంట్స్. అప్పుడు అడిగి ఎడమవైపు తిరుగుతున్నది అని అంటే వాళ్ళు ఖచ్చితంగా ఆడపిల్ల పుడుతుంది అని చెప్పేసి చెప్పేవాళ్ళు. ఈ కన్ను అదరడం అనేటువంటిది ఒకటి కొంచెం 50-60 ఏళ్ళు దాటిన తర్వాత వస్తేనేమో అది వాతం వల్ల కన్ను కొట్టుకుంటూ ఉంటుంది, కన్ను చిన్నగా అవుతూ ఉంటుంది, లోపల నరాలు బలహీనమైపోయి. కానీ యువతిగా ఉన్నటువంటి సమయంలో కన్ను కొట్టుకుంటే దానివల్ల ఏదో లాభం. ఇప్పుడు కాకి అరిచింది అంటారు, మన ఇంటికి చుట్టాలు వస్తారని చెప్పేసి కాకి అరిచింది అన్నట్టే ఈ కన్ను ఎప్పుడైతే అదురుతుందో అప్పుడు ఎడమవైపు అదురుతుంది అని చెప్పేసి అంటే స్త్రీ అనుకుంటుంది తనకేదో లాభం కలుగుతుంది, లాభం వస్తుంది అని చెప్పేసి. మగవాళ్ళకు కూడా అలానే అదేవిధంగా వాళ్ళకి తొడ కూడా అదులుతుందట, అది కూడా ఒక వైబ్రేషన్, ఇట్లా కొంచెం తిమ్మిరి వస్తుంది కాలు, దానిలాగా అవుతుంది అని చెప్పేసి అంటుంటారు. ఆ కుడి కన్ను అదిరే, కుడి భుజం అదిరే, ఎందుకంటే వీరుడు కదా అర్జునుడు, అందుకని సవ్యసాచి బాణాలు వేసేటువంటి వాడు. 2 అదురుతున్నాయి నాకు, దీనివలన మనకు విజయ విలాసం అని చెప్పేసి చాలా అద్భుతమైనటువంటి పాఠం మనకు తాపి ధర్మారావు గారిది. ఆ 2 అదులుతున్నవి అని చెప్పేసి అంటే కన్యా లాభ సూచనలే, అమ్మాయి నాకు ఇంకా పెండ్లికి ఎవరో ఒక అమ్మాయి దొరుకుతుంది అని చెప్పేసి అతనికి అనిపిస్తుంది అని చెప్పేసి అదొక నమ్మకంలాగా పురాణాల్లో అక్కడక్కడ మనకు తెలియజేశారు. ఇప్పుడు కూడా ఎవరన్నా అట్లా ఆ విధంగా అదులితే ఇది నాకు లాభ సూచన అని చెప్పేసి చెప్పుకుంటారు. అంటే అది పర్సనల్ అనుభవం అందరికీ కూడా. కుడి ఎడమ అదిరినటువంటి సమయంలో ఆడవాళ్లకు కుడి అదిరినప్పుడు లాభం కావచ్చు, మగవాళ్ళకి ఎడమ అదిరినప్పుడు కూడా లాభం అయితే కావచ్చు. కానీ ఎక్కువ వరకు మాత్రం కుడి కన్ను అదిరితే మగవాడికి, ఆడవాళ్ళకు కన్ను అదిరితే మంచి లాభం ఆడవాళ్లకు అని చెప్పేసి తెలియజేస్తుంటారు. అయితే కాళ్ళు కూడా కుడికాలు దురద పెడుతుంది అరికాలుల్లో అంటే ప్రయాణం గొడవలు ఏమైనా అవుతాయి భార్యాభర్తల మధ్యన అని చెప్పి కాలుకు అవుతుంటేనేమో ప్రయాణం అవుతుంది అంటారు. అరచేతికి దీంట్లో వస్తుంటేనేమో డబ్బు ఖర్చు అవుతుంది అంటారు. డబ్బు కోసం అని చెప్పేసి అరచేతులు అనుకోకుండా దురదలు వచ్చేస్తుంటాయి. అది ఊరికేనే ఉన్నటువంటి వాడు ఇట్లా నలుచుకుంటూ ఉంటే దానివల్ల డబ్బు ఖర్చు అవుతుంది అని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా తెలుస్తుందన్నమాట. అది ఒక ఇండికేషన్ అని చెప్పేసి చెప్తుంటారు. ఇందులో ఏమైనా సైంటిఫిక్ రీజన్స్? సైంటిఫిక్ ఏం లేదమ్మా, సైంటిఫిక్ ఏం లేదు. వాళ్ళ తత్వాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళ ప్రవృత్తిని బట్టి ఉంటుంది తప్ప దాంట్లో ఏదీ లేదు. సైంటిఫిక్గా మనకి ఏం చెప్పలేదు, కానీ పురాణాల్లో మాత్రం అంటే కొంతమందికి నెలల తరబడి అట్లాగా నాకు అదురుతూనే ఉంటుంది, కన్నా ఆగట్లేదు అని. అది అప్పుడు డాక్టర్కి అది వైద్యుడిని చూపెట్టుకోవాలి, అదేదో దోషం ఉంటుంది. అది ఎప్పుడో ఒకసారి అదురితేనే దానికి మనం చెప్పుకోవాలి తప్ప ఎప్పుడు వస్తున్నాయంటే అది లోపల ఏదో ఆ కంటిలో దోషం అని చెప్పేసి చూపెట్టుకోవాలి. ధన్యవాదాలు.